హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు స్పెషల్ రెసిపీ హెల్దీ ఓట్స్ దోశని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొడితే ఒకసారి ఈ విధంగా ఓట్స్తో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దోశని ట్రై చేయండి. స్పాంజీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి, అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ ఒక కప్పు ఓట్స్ని తీసుకుని మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు సుజీ రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసుకోవాలి. ముప్పావు కప్పు వరిపిండి అంటే బియ్యం పిండిని వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ అర టీ స్పూన్ సాల్టు, పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం ముక్కను చిన్నగా తరిగి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి క్యారెట్ తురుమును వేసుకొని ఒక కప్పు పుల్లటి పెరుగుని వేసుకొని ఇవన్నీ వేసాక గరిటతో బాగా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని అట్లపిండి వచ్చేలా జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పెనంను హీట్ చేసుకొని గరిటతో పిండి వేసి అట్టుగా వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఉండటం వల్ల దోశలాగా షేప్ రౌండ్గా రాదండి, కొంచెం దలసరిగా ఉంటుంది. అట్టు కొంచెం కాలాక అంచులకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అట్టుని కాల్చుకోవాలి. ఇది దోశలాగా త్వరగా కాలదు, కొంచెం టైం పడుతుంది. అట్టు బాగా కాలాక రెండో వైపు టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా కాల్చుకోవాలి. ఓట్స్ దోశ బాగా కాలితేనే టేస్ట్ బాగుంటుంది, లేదంటే అస్సలు టేస్ట్ బాగోదండి. రెండో వైపు కూడా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకొని చూసారు కదా ఎంత బాగుందో. ఇలా పిండంతటిని సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని హాట్గా ఓట్స్ దోశని సర్వ్ చేసుకోవడమే. కోకోనట్ చట్నీతో కానీ టమాటో పచ్చడితో కానీ ఈ ఓట్స్ దోశలు చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఓట్స్ దోశని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.